శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ఈరోజు పోలాల అమావాస్య. రేపే మనకి పోలాల అమావాస్య. ఈ పోలాల అమావాస్య ఎందువల్ల చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది పోలాల అమావాస్య అంటే ఎవరికి చాలామంది తెలియదు. అందువల్ల అందరూ కూడా తెలుసుకోవాలి అని నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఒకవేళ చెయ్యని వారు ఎవరైనా ఉంటే భక్తి శ్రద్ధలతో ఈ కథ విన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, గమనించగలరు. పూర్వకాలంలో 7 అన్నతమ్ములు ఉండేవారండి. ఆ 7 కూడా వివాహమైంది. వివాహమైన తర్వాత 7 భార్యలు వచ్చారు. ఆ 7 భార్యలు వచ్చేటప్పటికి ఆ 6 కలిసి ఈ పోలాల అమావాస్య నోము నోచుకుందామని చెప్పి నోచుకుంటున్నారు. ఆ సమయంలో 7వ కోడలికి బిడ్డ పుట్టడం, ఆ రోజు చనిపోవడం జరిగింది. అలా ఉంటూ ఉండేటప్పటికీ ఈ 6 కూడా ఈ నోము నోచుకోలేక ఆగిపోయారు. అంతేకాకుండా ఇదేమిట్రా మనం ఇలా చేసుకున్న దాకా ఉండి దీనికి బిడ్డ పుట్టి చచ్చిపోయాడు అని చెప్పి ఆ సంవత్సరం ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని మానేశారు. మళ్ళీ తర్వాత సంవత్సరం అంటే 2వ సంవత్సరం కూడా వీరు పోలాల అమావాస్య నోము నోచుకుందామని చెప్పి అన్నీ సిద్ధం చేసుకోవడం, ఉదయాన్నే పూజ చేసుకుందాం అనుకునేటప్పటికీ మళ్ళీ ఈ 7వ కోడలికి బిడ్డ పుట్టడం, చనిపోవడం, ఇలాగా వరుసగా 7 సంవత్సరాలు జరిగిందండి. జరిగేటప్పటికీ 6 సంవత్సరాలు కూడా వ్రతం ఆగిపోయింది, వీరందరూ చేసుకోవాల్సింది. 7వ సంవత్సరం అయ్యో నా వల్ల వీళ్ళ వ్రతం అంతా కూడా ఆగిపోతోంది, ఎలాగా అని చెప్పి పాపం భోరున విలపిస్తూ ఏడుస్తూ పాపం ఈ చిన్న కోడలు ఆ చచ్చినటువంటి శవాన్ని, ఆ బిడ్డని ఇంట్లో పడుకోబెట్టి ఆ గుడ్డలవి కూడా కట్టుకుని గర్భస్థంతో ఉన్నట్టుగా ఇంకా ఎవరికీ అనుమానం రాకుండా ఆ 6 పాటు వెళ్ళి ఆ పూజలో పాల్గొంది. వీరు కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకున్నారు. అదంతా పూజ అంతా పూర్తయిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చి ఆ యొక్క చనిపోయినటువంటి బిడ్డని భుజం మీద వేసుకుని ఊరు అవతలుండేటువంటి పొలిమేరలో పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క శవాన్ని అక్కడ పెట్టి భోరణ విలపిస్తోందండి. భోరణ విలపిస్తూ ఉండేటప్పటికీ అంతటా ఆ యొక్క పోలేరమ్మ వారు, గ్రామ సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారు చూసి, ఏమ్మా ఇక్కడ పడి ఏడుస్తున్నావు, బోరున విలపిస్తున్నావు అనేటప్పటికీ, ఏడవక ఏం చేయమంటావమ్మా, ఇలాగ 6 సంవత్సరాలు కూడా 6 బిడ్డల్ని నీకే అప్పచెప్పేశాను. ఈ 7వ సంవత్సరం కూడా ఈ పోలాల అమావాస్య రోజే నా బిడ్డ మరణించారు. ఈ 6 సంవత్సరాలు కూడా నేను నోము నోయలేకపోయాను వాళ్ళతో పాటుగా. ఈ 7వ సంవత్సరం కూడా వాళ్ళ యొక్క నోము నా వల్ల ఆగిపోయిందంటే నన్ను ఎలా తిడతారో కూడా అలా తిడతారు. ఎందుకంటే 6 సంవత్సరాలు బట్టి నేను పడి ఉన్నాను. మరి 7వక ఏం చేయమంటావమ్మా అని చెప్పి ఆ యొక్క అమ్మవారిని ప్రాధేయపడేటప్పటికీ ఆ అమ్మవారు చాలా జాలి స్వరూపిణి కాబట్టి ఈ యొక్క జరిగినటువంటి వృత్తాంతాన్ని చూసినటువంటి అమ్మవారు, నీ యొక్క బిడ్డల్ని ఎక్కడైతే పాతి పెట్టావో అక్కడ వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి నేను అక్షతలు ఇస్తాను. ఈ అక్షతలు అక్కడ జల్లినట్లయితే వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తారు, నిర్జీవులు అవుతారు అని చెప్పి చెప్పడంతో వెంటనే ఆ యొక్క అక్షతలు తీసుకుని అమ్మవారు చెప్పిన విధానంగా అక్కడికి వెళ్ళి ఆ 6 సమాధుల మీద కూడా అక్షతలు జల్లిందిటండి. 6 కూడా లేచి వచ్చారట అమ్మ అంటూను. వీరందరినీ కూడా వెంటబెట్టుకుని 7 కూడా వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ ఈ తోటి కోడళ్ళు మరియు గ్రామంలో ఉండేటువంటి జనాలు, ముత్తైదువులు వారు అందరూ కూడా వచ్చి, ఏమిటమ్మా వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు అనేటప్పటికీ జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చెప్పిందండి ఈవిడి. ఈ 7వ కోడలు, నిన్న ఇలాగ నా బిడ్డ చనిపోతే ఇలా చేశాను, రాత్రి యొక్క పోలేరమ్మ అమ్మవారు అనుగ్రహించింది, ఇలా అక్షతలు ఇస్తే జల్లాను, వీరందరూ కూడా మళ్ళీ నాకు ప్రాప్తించారు అని చెప్పేటప్పటికీ చాలా ఆశ్చర్యపోయారన్నమాట. ఈ యొక్క పోలేరమ్మ అమ్మవారిని ఎవరైతే పోలాల అమావాస్య రోజు
మరి పూజ చేసుకుంటారో వారందరికీ కూడా సంతానమంతా కూడా అభివృద్ధి కలగడమే కాకుండా మరి అందరికీ కూడా స్త్రీమూర్తులందరికీ కూడా కడుపు చలవ. అంతేకాకుండా అమ్మవారికి రేపు బూరెలు కానీ గారెలు కానీ పెట్టడం అనేది నివేదన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రేపు ఏమి చెయ్యాలి అంటే 2 కంద మొక్కలని ఒకే దుంప మీద వచ్చేటువంటి 2 కంద మొక్కలకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి తోరణం పెట్టి దానికి పూజ చేసినట్లయితే కడుపు చలవ కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనాలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్రతం ఏది అంటే రేపేండి. అందరూ కూడా చాలామందికి ఈ కథ మరి ఉపయోగపడాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా సరే ఈ వ్రత కథ ఉపయోగపడుతుంది అంటే అందరికీ తప్పకుండా పంపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.